పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ గజ్వేలిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పెంచిన గ్యాస్ ఉత్పత్తుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేయగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలతో సామాన్యుడి బ్రతుకు మరింత దుర్భరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ప్రజలకు మంచి చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మరి గ్యాస్ ధరలు పెంచడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు 30 సార్లకు పైగా వాటి ధరలు పెంచగా పేదల నుండి విరచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థ కొమ్ము కాస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పేదల జీవితాలను ఆగమ్య గోచరంగా మార్చినట్లు ఆరోపించారు. అయితే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతూ ఉంటామని వివరించారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఏదైతే మోడీ ప్రభుత్వం చేసిన 50 రూపాయలు ఎక్కువ చేసిందో గ్యాస్ సిలిండర్ల మీద, ఏదైతే వీళ్ళు అక్రమాలు అరికట్టాలి అనే విధంగా పని చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా పిఎం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2014లో 410 రూపీస్ ఉంటాయి గ్యాస్ సిలిండర్. ఇప్పుడు 2025 వరకు అంటే 10 ఏళ్లలో డబుల్ చేసి 853 రూపీస్ చేసి పేద ప్రజలు ఎట్లా బతకాలనుకుంటున్నారు? అంటే గ్యాస్ ముట్టి వద్దా, ఇంకా కట్టెల పొయ్యి మీద బతుకుమంటారా? మోడీ గారు ఆలోచించుకోండి. మీరు ఊకే అదాని అంబానీల కడుపులు నింపాలి అనేసి పేద ప్రజల కడుపు కొట్టుడు పద్ధతి కాదు. ఆలోచించండి. మీ ప్రభుత్వం వచ్చింది ఈ పేద ప్రజల వల్లనే. వీళ్ళని ఇంకా మీరు జై శ్రీరామ్ ఆ నినాదాలు ఈ నినాదాలు ఆ కులం పేరున రెచ్చగొట్టి ఓట్లే వేపిస్తున్నారు తప్ప మీరు సంక్షేమం కోసము ఏదో మంచి పని చేసి ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. ఇట్లాంటి పనులు చేయకండి దయచేసి. పేద ప్రజల్ని మీరు మనసులో పెట్టుకొని ఇట్లాంటి ఏమైనా రేట్లు పెంచినా తక్కువ చేసినా చూడండి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్తో పాటు పెట్రోల్ ధరలు కూడా పెంచారు. ఇలా అయితే ఎట్లా నడుస్తుంది? పాపం పేద ప్రజల గురించి ఒకసారి ఆలోచించండి దయచేసి. మేము చెప్తున్నాం, మా కాంగ్రెస్ పార్టీ, మా యూత్ కాంగ్రెస్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున ఈరోజు మీ దిష్టిబొమ్మ తగలబెట్టినాం. రేపు వచ్చి మీ ఆఫీస్ని ముట్టడి చేయించుకోకండి దయచేసి. ఇది హెచ్చరిస్తున్నాం మీకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున. ఖచ్చితంగా ఈ రేట్లు అనేది తగ్గించాలి. మా ప్రభుత్వం ఇచ్చే 500 సిలిండర్ ఎట్లయితే మేము ఇస్తున్నామో, మా కర్ణాటకలో ఇస్తున్నామో మా ప్రభుత్వం, మీకేం పుట్టింది ఇక? మీరు కూడా 400 అప్పుడు 410కి ఇచ్చారు. ఇప్పుడు అదే 410కి మాకు ఇవ్వాలి సిలిండర్లు, మా పేద ప్రజలకు ఇవ్వాలి అని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మీకు. జై యూత్ కాంగ్రెస్. పేదవాళ్ళ నడ్డి విరగొట్టే విధంగా పాలన చేస్తూ ఉంది మన రాష్ట్రంలో. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని మన ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని వాళ్ళు ఓర్వలేక మన ప్రజల బతుకుతుంటే వాళ్ళు ఓర్వలేక ప్రజలపైన అనవసరంగా భారాన్ని పెంచి ఈరోజు మళ్ళీ గ్యాస్ రేట్లు పెంచడం జరిగింది. ఇలాంటి అక్రమ చేతలు చేసే బీజేపీ ప్రభుత్వానికి మా యూత్ కాంగ్రెస్ తరఫున, మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆంక్షారెడ్డి గారి తరఫున, మా సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి బీజేపీ ప్రభుత్వం ఈ తప్పుడు పాలనను మారుకుంటే మంచిదని, పేదవాడిపై భారం వేస్తే ఎప్పటికైనా మీ ప్రభుత్వం ముసురు కొట్టి పోతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.